ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనంలో, మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను. దేవుడైన యెహోవా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను దేనికోసం ఇచ్చాడంటే, వారందరూ కూడా ఇశ్రాయేలైన వారందరూ కూడా వారికి ఇచ్చిన దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు వారు వాటిని ఆచరించాలని చెప్పాడు. మనకు కూడా దేవుని ఆజ్ఞలు కట్టడలు ఈ ఆత్మీయ జీవితంలో మనము పడిపోకుండా తొట్టిల్లిపోకుండా స్థిరమైన వారంగా ఆయన రాజ్యపు వారసులుగా నడుచుకోవడానికే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడని కట్టడలను ఇచ్చాడని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభు పేరిట